తమిళనాట రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే మాత్రమే కాదు, ఇతర పార్టీల నుంచి కూడా పలువురు ఉన్నారు. దీంతో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో లోక్సభ సమరంలో నిలుస్తున్న వారి గురించే చర్చ ఎక్కువగా జరుగుతోంది. తమిళనాడు నుంచి ప్రముఖుల కుటుంబాలకు చెందిన నేతలు లోక్సభ బరిలో నిలుస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారిందే. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి లోక్సభ బరిలో నిలుస్తున్న వారిలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు? రాజకీయాల్లో వారసత్వం ఎప్పటినుంచో కొనసాగుతోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు దాదాపు అన్ని పార్టీల్లో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. తమిళనాడులో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేవారిలో డిఎంకే, అన్నా డిఎంకే సహా ఇతర పార్టీల నుంచి పలువురు ఉన్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వారిలో డిఎంకే పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వారసత్వం అందుకున్న ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్నారు. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. ఇక స్టాలిన్ చెల్లెలు కనిమొళి కరుణానిధి ఇప్పటికే ఎంపీగా ఉండగా మరోసారి ఆమె తుత్తుకుడి స్థానం నుంచి పోటీ చేస్తోంది. చెన్నై నుంచి 3 ఎంపీ స్థానాల్లో డిఎంకే నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారినే పోటీలో ఉంచారు. కరుణానిధి మనవడు కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్ తనయుడు దయానిధి మారన్ మరోసారి మధ్య చెన్నై నుంచి డిఎంకే తరపున బరిలో ఉన్నారు. సీనియర్ నేత ఆర్కాట్ వీరాస్వామి కుమారుడు కళానిధి వీరాస్వామి ఉత్తర చెన్నై నుంచి బరిలో నిలిచారు. ఇదే పార్టీలో ప్రధాన కార్యదర్శిగా సీనియర్ మంత్రిగా ఉన్న దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్కు వేలూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇచ్చారు. మరో మంత్రి కేఎన్ నెహ్రూ కుమారుడు కేఎన్ అరుణ్ నెహ్రూ పెరంబలూరు స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విపక్షాల ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్లోనూ ఈ తరహా పరిస్థితే కొనసాగుతోంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తనయుడు ఎంపీ కార్తీ చిదంబరం మళ్లీ శివగంగై నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఎం కృష్ణస్వామి కుమారుడు ఎంకే విష్ణుప్రసాద్ కడలూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకేలో సైతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన వారికి లోక్సభ ఎన్నికల్లో సీట్లు కేటాయించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీ నేతల వారసులు, బంధువుల్ని పోటీలో ఉంచేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. జయలలిత హయాంలో ఈ సంస్కృతి తక్కువగా కనిపించేది. కానీ ఈసారి అన్నాడీఎంకేలో అందుకు భిన్నంగా అభ్యర్థుల పేర్లు జాబితాలోకి వచ్చినట్టు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. నీలగిరి, శ్రీపెరంబదూరు, మైలాడుదురై, ధర్మపురి, తుత్తుకుడి, ఉత్తర చెన్నై లాంటి నియోజకవర్గాల్లో ఇలాంటివి కనిపిస్తున్నాయి. గతంలో స్పీకర్గా చేసిన పి ధనపాలన్ తన కుమారుణ్ణి రంగంలోకి దించారు. నీలగిరి స్థానం నుంచి డి లోకేష్ తమిళ సెల్వన్ పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సింగై గోవిందరాజు కుమారుడు సింగై జి రామచంద్రన్ను కోయంబత్తూరు నుంచి బరిలోకి దించుతున్నారు. ఇక సినీ నటులు శరత్ కుమార్, రాధికా శరత్ కుమార్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. తన పార్టీ ఆల్ ఇండియా సమవత్తువ మక్కల్ కట్చీని బీజేపీలో విలీనం చేస్తూ శరత్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ నుంచి రాధికా శరత్ కుమార్ విరుదునగర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఈ స్థానానికి మరో ప్రత్యేకత ఉంది. కెప్టెన్ గా పిలుచుకునే సినీ నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. గతేడాది డిసెంబర్లో కెప్టెన్ మృతి చెందారు. విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పోక్కు ద్రావిడ్ కళగన్ పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ తీసుకున్నారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఈ సీటును కోరారు ప్రేమలత. దీంతో అన్నాడీఎంకే విరుదునగర్ సీటును విజయ్ ప్రభాకర్ కు కేటాయించింది. ఈ స్థానంలో కాంగ్రెస్, డిఎంకే కూటమి, బీజేపీ, డిఎండికేల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఎల్జీ పదవులకు రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై స్థానానికి బీజేపీ తరపున బరిలో నిలిచారు. తమిళసై తండ్రి కుమరి అనంతన్ స్వాతంత్ర సమరయోధులు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కొనసాగారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక డిఎంకే నుంచి మంత్రి తంగం తెన్నెరసు సోదరి ఎంపీ తమిళచ్చి తంగపాండియన్కు దక్షిణ చెన్నై నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మరోసారి డిఎంకే సీటు కేటాయించింది. అన్నా డిఎంకే నుంచి మాజీ మంత్రి డి జయకుమార్ తన తనయుడు జె జయవర్ధన్ను వారికి పోటీగా పెట్టారు. ముగ్గురు కీలక అభ్యర్థుల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు తమిళసై సౌందరరాజన్ తండ్రి కుమరి అనంతన్ తమ్ముడు మాజీ ఎంపీ
వసంత్ కుమార్ 2020లో మరణించారు. ఆయన కుమారుడు విజయ్ వసంత్ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కన్యాకుమారి ఎంపీగా ఉన్నారు. అదే స్థానం నుంచి ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తున్నారు విజయ్ వసంత్. తమిళ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగో ఇప్పుడు తన కుమారుణ్ణి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దింపారు. దురై వైగో తిరుచి స్థానం నుంచి విపక్షాల ఇండియా కూటమి తరపున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో తిరుచి స్థానం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. ఇప్పుడు వైగో కోసం ఈ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి ఎండీఎంకే తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని తిరుచి నుంచి మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వేరైనా తమిళనాడులో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పాటాలి మక్కల్ కట్చి ప్రస్తుతం వారి కూటమిలో కీలకంగా మారింది. ఆ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు అన్బుమణి రామదాస్ తన సతీమణి సౌమ్య రామదాస్ను బరిలో నిలిపారు. సినీ నటుడు సీమాన్కు చెందిన నామ్ తమిళర్ కట్చి నుంచి వీరప్పన్ కుమార్తె విద్యారాణి ఇప్పుడు కీలకంగా మారారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుగా ఉన్న కృష్ణగిరి నుంచి విద్యారాణి బరిలో ఉన్నారు. ఇది వరకు విద్యారాణి బీజేపీలో ఉండగా ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకొచ్చి ఎన్టీకేలో చేరారు. లాయర్గా ఉన్న విద్యారాణి గిరిజన, దళితుల హక్కుల కోసం పోరాడుతున్నారు. తమిళనాట రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన వారి జాబితా పెద్దగానే ఉంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి పోటీ చేస్తున్న వారిలో డిఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకేల నుంచి పలువురు ఉండగా వారిలో ఎండీకే నుంచే అధికంగా ఉన్నారు. ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తమిళనాడులోని ఆయా నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారనుంది.